DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. రథయాత్ర చాలా ఘనంగా ఏర్పాటు చేశారు కదా, సో ఇప్పుడు ఎలా జరుగుతుందో దాని విశేషం కొంచెం తెలియదు. ఈ రోజు 9వ జగన్నాథ రథయాత్ర కావల్లో ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రకి దాదాపు కావలి పట్టణము, కావలి నియోజకవర్గం పరిసర ప్రాంతంలోని ప్రజలందరూ, ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమం కింద భావిస్తూ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రోజు ఘనంగా బృందావనం కాలనీ నుంచి ఆ చివరి ఉన్నటువంటి దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం వరకు ఈ జగన్నాథ రథయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు ఎమ్మెల్యే గారి సహకారంతో డిఎస్పీ గారు చాలా చక్కగా పోలీసు కంట్రోల్ కంప్లీట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జగన్నాథ రథయాత్ర కొనసాగే ప్రతి చోట కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు జరగవు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ రథయాత్ర ఈ బృందావన కాలనీ నుంచి మొదలు పెట్టుకొని అటు వెంకటేశ్వర హాల్ మీదుగా, వాయునందన ప్రెస్ మీదుగా, ఆ జెండా చెట్టు మీదుగా చివరిగా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం దగ్గర పూర్తవుతుంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్పిరేషియస్ ఇస్కాన్ వారి ఒక ప్రోగ్రాం ఈరోజు కావలిలో నిర్వహించడం, వారి ఇస్కాన్ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభుపాద స్వామి వారి సేవకులైనటువంటి అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణుడిని, సనాతన ధర్మాన్ని, భాగవతాన్ని, భగవద్గీతను కావలికి అందించేందుకు ఇస్కాన్ వారు చూపేటువంటి చొరవని, వారు నిర్వహించే కార్యక్రమాలని, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంచాలి, హిందూ సాంప్రదాయం పట్ల గౌరవాన్ని పెంచాలి, పుట్టిన జన్మకి ఒక సార్థకత ఉండాలి. ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల కల్లా మానవ జీవరాశి చాలా గొప్పది. ఆ జీవరాశి చేయాల్సినటువంటి కార్యక్రమాలు తప్పిపోతున్నాయి, చేయాల్సినటువంటి పనులు మర్చిపోతున్నారు. వాళ్ళని మేల్కొనేందుకు ఈరోజు ఇస్కాన్ సంస్థ వారు నిర్వహించే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, కోరికలు తీర్చుకోవడానికి దేవాలయానికి కాదు పోవాల్సింది. అయ్యా నాకు మనిషి జన్మనిచ్చారు, 83,99,999 జీవరాశులుగా పుట్టించకుండా ఒక మనిషి జన్మనిచ్చి నా జీవితానికి సార్థకత చేసావయ్యా. కాబట్టి రాముడిలో 16 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈరోజు మనం హరినామం జపం చేసుకుంటున్నామో, ఈరోజు కృష్ణనామం జపం చేసుకుంటున్నామో, ఈ 16 పదాలు మేము పలుకుతున్నామో, ఈ 16 ఉత్తమైన లక్షణాలతో మేము కూడా సమాజంలో బతుకుతామని చెప్పేందుకే దేవుడి గుడికి వెళ్ళాలి. కానీ ఈరోజు దేవుడి గుడికి వెళ్ళేది కోరికలు తీర్చమని, పక్కింటోడి కంటే నేను బాగుండాలి, పక్కవాడుకుంటే నేను బాగుండాలని, నువ్వు బాగుండాలని కోరికలో నీ స్వార్థం పెరిగింది కాబట్టే నువ్వు అలా ఏడుస్తున్నావు. కాబట్టి దేవుడి ముందు ఏలేటప్పుడు దేవుడి కోసం బతకండి, దేవుడిని ఆదరించడం కోసం బతకండి అని చెప్పి ఈ సందర్భంగా మన హిందూ సాంప్రదాయంలో ఉన్న అందరినీ కూడా కోరుకుంటూ, కావలికి కాపు కాసే వ్యక్తిగా, కావలి ఎమ్మెల్యేగా నాకు ఎనలేని మెజార్టీని ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన ఈ కావలి ప్రముఖులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం.